ఏదైతే మెయిన్ బిల్డింగ్ ప్లింత్ బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ మనం కట్టి కాంక్రీట్ వేస్తున్నామో ఆ టైంలో ఆ రీఎన్ఫోర్స్మెంట్ బైండింగ్ చేసుకునేటప్పుడు మనం విధిగా పాటించవలసినటువంటి ఒక జాగ్రత్త, అవుట్ సైడ్స్ 4 వైపులా, మన ఇంటికి 4 వైపులా బౌండరీ వాల్ ఎక్కడెక్కడైతే వస్తుందో ఆ ప్రదేశాల్లో ఈ ప్లింత్ బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ని విత్ అడిక్వేట్ ఓవర్లాప్ లెంగ్త్ ఉండేటట్టుగా, ఆ ఓవర్లాప్ సమంగా ఒకే చోట రాకోకుండా కొంచెం స్టాగర్డ్ వేలో వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుని ప్లింత్ బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ని కాలం నుంచి బయటకు ఎక్స్టెండ్ చేసి విడిచిపెట్టడం అనేది చాలా మంచిది. అది ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్లో మనం ఫౌండేషన్ వర్క్ నిర్వహించుకునేటప్పుడు మన యొక్క ఈ కాంపౌండ్ వాల్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీని ప్రాపర్గా ఫిక్స్ చేసి మన యొక్క బిల్డింగ్ నుంచి దానికి ఒక కనెక్షన్ లాగా మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే లేటర్ డేట్లో డ్యూ టు అన్స్టేబుల్ సాయిల్ కండిషన్స్ ఆ కాంపౌండ్ వాల్ క్రాక్స్ రావటము, బెండ్ అయిపోవటము, ఒరిగిపోయి పడిపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోకుండా ఈ విధమైన జాగ్రత్త తీసుకోవటం వల్ల వాటిని నివారించే అవకాశం ఉంటుంది.